ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ అచ్చు తిప్పలు. ఈ కథ విపులలో మే 2009లో ప్రచురితమైంది. అంతేనంటావా? వంటింటి గుమ్మం దగ్గర నుంచి హూంకరించాడు మోహన్ రావు. అవునంతే, ఖచ్చితంగా సమాధానం చెప్పింది శాంత. మనిషికి మరీ ఇంత మొండితనం పట్టుదల పనికిరాదు అన్నాడు నిష్ఠూరంగా. అదేమీ పట్టించుకోకుండా ఘాటుగా పచ్చడి కోసం తిరగమూత వేసేసరికి అతనికి చాలా కోపం వచ్చేసింది. ఏమైనా అంటే ఇదిగో ఈ విధంగా తిరగమూత వేసి వెళ్ళగొడుతుంది అని విసుక్కోబోయి చేతకాక తుమ్ముకుంటూ వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఒక్క క్షణం ఆమె మనసు మెత్తబడింది. ఈసారికి సరే అందామా అనుకుంది. తర్వాత ఎదురయ్యే పరిణామాలు తలుచుకుని అమ్మో వద్దు, ఆ తంటాలు పడలేను అని మనసు కఠినం చేసుకుంది. తుమ్ములు తగ్గాక మోహన్ రావు బరువుగా నిట్టూర్చాడు. చేతిలో కళ ఉండి ఏం ప్రయోజనం, గుర్తింపు ఆదరింపు లేకపోయాక అనుకున్నాడు. మంచి హోదాగల ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక తన కాలక్షేపం కావాలనిపించింది. స్వతహాగా మంచి పాఠకుడు, సాహిత్యం అంటే మక్కువ ఉన్నవాడు. కాలేజీ మ్యాగజైన్లో కథలు కవితలు రాశాడు. ఇన్నాళ్లకి మళ్ళీ ఏదైనా రాయాలనిపించింది. కలం పట్టాడు. అలా ప్రారంభించిన వేళ విశేషం. బాగానే సాగింది కలం. ఏకధాటిగా 7-8 కథలు, అరడజన కవితలు రాసేశాడు. అవి వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వాటిల్లో కొన్ని పేరున్న పత్రికలు, మరికొన్ని ఎవరికీ తెలియని పత్రికలు. ఏది ఏమైనా కథ అచ్చవడం ముఖ్యంగాని ఆ పత్రిక గొప్పదా కాదా, వాళ్ళు పారితోషికం ఇచ్చారా లేదా, ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకూడదు. మరి అతనికి మిత్రుడున్నాడు, పేరు శేఖరం. అతను రచయితే. అచ్చైన కథలు ఇలా విడివిడిగా పడుంటే పేరు ప్రతిష్ట ఉండదు. వీటన్నిటికంటే పుస్తక రూపంలో అచ్చేయించుకుంటే నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అన్నాడతను. సరే అయితే రేపే పేరున్న పబ్లిషర్తో మాట్లాడతాను. వాళ్ళిచ్చే రాయల్టీ నాకు నచ్చితే వాళ్లకే ప్రచురణ హక్కులు ఇస్తాను అన్నాడు మోహన్ రావు హుందాగా. పడి పడి నవ్వాడు శేఖరం. ఏ కాలంలో ఉన్నావు? ఈ పద్ధతికి ఏనాడో కాలం చెల్లిపోయింది. మహామహా రచయితలను తప్ప మామూలు వాళ్ళ పుస్తకాలు ఎవరూ అచ్చెయ్యరు. నీ కథలు నువ్వే అచ్చేసుకోవాలి అన్నాడు. అంటే నేనే రాసుకుని నేనే అచ్చేసుకోవాలా? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ రావు. అంతేకాదు నువ్వే అమ్ముకోవాలి కూడాను అన్నాడు శేఖరం. ఈ పద్ధతి అంతా మా చెడ్డ అన్యాయంగా అనిపించింది మోహన్ రావుకి. కానీ ఏం చేస్తాం, మన చుట్టూ జరుగుతున్న 1,00,000 అన్యాయాల్లో ఇదొకటి. నలుగురితో నారాయణ అని సర్ది చెప్పుకున్నాడు. తనకు తెలిసిన పబ్లిషర్ని శేఖరమే పరిచయం చేశాడు. అతని పేరు రామారావు. ఈ రంగంలో అనుభవం ఉన్నవాడు. రేటు మొదలైన వ్యవహారాలన్నీ మాట్లాడుకున్నారు. తీరా కథల సంఖ్య చూసి పెదవి విరిచాడు పబ్లిషరు. పుస్తకానికి చాలవు, మరో 10 కథలైనా ఉంటేగాని కంటి కానదు అన్నాడు. మోహన్ రావు దగ్గర మరో 10 కథలున్నాయి. ఉన్నాయంటే అతని చేతుల్లో లేవు, పత్రికల వాళ్ళ దగ్గరున్నాయి. ప్రచురణకి స్వీకరించాం, వీలు వెంబడి ప్రచురిస్తాం. ఆ వీలు వెంబడి అనే మాటకు సరైన అర్థం లేదు. రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, కొన్ని చోట్ల ఏళ్లకేళ్లే పట్టచ్చు. ఫోన్ చేసి కనుక్కుంటే చూసి చెప్తాం, మళ్ళీ ఫోన్ చేయండి అంటారు. మళ్ళీ ఫోన్ చేసి మన వివరాలు చెప్పుకుంటే అవును ఉంది, వీలు వెంట ప్రచురిస్తాం అంటారు. కాబట్టి పత్రికల దగ్గరున్న కథల్ని నమ్ముకుని కూర్చునే బదులు తన వంతు ప్రయత్నంగా మరికొన్ని కథలు రాసేశాడు. అముద్రితం అని అచ్చేసుకోవచ్చు అనుకున్నాడు. కవితలు రాసేశాడు. ఈలోగా కొన్ని కథలు పత్రికల్లో వచ్చేశాయి. అవి ఇవి కలిపి చూసి తృప్తిపడి పచ్చజెండా ఊపాడు పబ్లిషరు. కథల సంపుటి 1000 కాపీలు, కవితలు 500 కాపీలు, కవర్ పేజీ, ముందు మాట, మిత్రవాక్యం వగైరా హంగులన్నీ సిద్ధం చేసేశారు. అతను రాసిన కథల్లో ఆకాశానికి ఆవలి అంచు అనేది చాలా మంచి కథ. అమెరికాలో ఉన్న కొడుకు కోసం తండ్రి పడే ఆవేదన ఆ కథాంశం. కథల పుస్తకానికి ఆ పేరే పెట్టాడు. ఇక కవితా సంపుటికి కలకంటి కన్నీరు పేరు నిర్ణయించారు. ఒక స్త్రీ పుట్టిన దగ్గర నుండి పోయేదాకా ఎలా ఏడుస్తుందో వర్ణించే కవిత అది. అనుకున్న దానికంటే 6-7 వేలు అదనంగా ఖర్చయినా పుస్తకాలు చాలా బాగా వచ్చాయి. ఒక చిన్న హాల్ అద్దెకి తీసుకుని పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేశాడు. ఆహ్వాన పత్రికలు అచ్చేయించి అందరికీ పంపించాడు. దగ్గర వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పాడు. అతనికి బంధుమిత్రులు చాలామంది ఉన్నారు. అందరూ వచ్చారు. హాలు నిండింది. వచ్చిన వాళ్ళకి స్వీట్లు,
సమోసా, టీ ఇచ్చాడు. పుస్తక పరిచయం, రచయిత గురించి 4 మాటలు, స్పందన అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. వేదిక మీదున్న పెద్దలకి శాలువాలు కప్పి సత్కరించాడు. సభ దిగ్విజయంగా ముగిసింది. కాకపోతే పుస్తకాల అమ్మకాల విషయాల్లో మోహన్ రావుకి పాపం నిరాశే ఎదురైంది. ముందు జాగ్రత్తగా బయట ఓ బల్ల వేసి దానిమీద పుస్తకాలు పెట్టి మేనల్లుణ్ణి, తమ్ముడు కొడుకుని నిలబెట్టారు. అటు బుక్ రిలీజ్ చేయగానే మీరిక్కడ అమ్మకాలు మొదలెట్టేయండి అని చెప్పాడు. ఇంతమంది వచ్చారు, హీనపక్షం 100 కాపీలు ఎగిరిపోతాయి అనుకున్నాడు. ఎగరటం మాట అటుంచి అసలు కదల్లేదు. పిలిచాడు కదా అని పనులన్నీ మానుకుని డబ్బు తగిలేసి మరీ ఆటోలో వచ్చాం. మాకో పుస్తకం ఊరికే ఇవ్వచ్చు కదా అనుకున్నారు వచ్చిన వాళ్ళు. ఈ రోజుల్లో ఇంట్లోంచి బయట కాలు పెడితే 100 రూపాయలు ఖర్చయిపోతుంది. అటువంటిది ఇంత మంచి పుస్తకం 100 రూపాయలు ఇచ్చి కొనలేరా అనుకున్నాడు రచయిత. ఫలితంగా ఆ పుస్తకాలన్నీ అలాగే ఇంటికి చేరాయి. పుస్తకం అచ్చేయడానికి, ఆవిష్కరించడానికి చేతి చమురు బాగానే వదిలింది. ఇక రాబడి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పేరున్న ప్రచురణ సంస్థలకి వెళ్లి పుస్తకాలిచ్చి అమ్మి పెట్టమన్నాడు. ఇతను 200 కాపీలు ఇవ్వబోయాడు. కానీ వాళ్ళు ఇన్నేసి తీసుకోం అని 10 25 తీసుకున్నారు. ఇవి అమ్ముడయ్యాక మళ్ళీ తీసుకుంటాం కావలిస్తే అన్నారు. అమ్ముడయ్యాక డబ్బిస్తాం అన్నారు. అన్ని పత్రికలకి సమీక్ష కోసం పంపాడు. బానే ఉన్నాయి కానీ రచయితకి ఇంకా బాగా చేయి తిరగాలి అని రాశారు చాలామంది. 6 నెలలైనా పుస్తకాలు అలానే ఉన్నాయి, కదలిక లేకుండా. మామూలుగా మధ్యతరగతి వాళ్ల ఇళ్ళు సామాన్లతో నిండిపోయి ఉంటాయి. సోఫాలు, బల్లలు, కుర్చీలు కాక కాస్త ఖాళీ ఉన్న అలంకరణ సామగ్రి. అజాగ్రత్తగా ఉంటే కాళ్ళకేదో తగిలి కింద పడ్డం ఖాయం. అలమార్లు, అటకలు ఎన్నున్నా అన్నీ నిండిపోయి ఉంటాయి. మోహన్ రావు ఇల్లు అలాగే ఉంటుంది. ఈ పుస్తకాల పెట్టెలు కూడా తోడయ్యాయి. మొదట్లో అమ్మో నా భర్త రచయిత అని మురిసిపోయినా రాను రాను విసుగొచ్చింది శాంతకి. ఈ పుస్తకాల పెట్టెలొకటి అనుకుంటూ అటూ ఇటూ జరిపి సర్దుతూ ఉన్న చాకిరీ చాలక ఈ కంచిగరుడు సేవ కూడాను అని బాహాటంగానే విసుక్కోవడం ప్రారంభించింది. మోహన్ రావుకు కూడా కాస్త జ్ఞానోదయం అయింది. ఇలా ఇంట్లో దాచిపెట్టుకునే బదులు ఉచితంగానే నలుగురికి ఇస్తే వాళ్ళు మరో నలుగురికి చెప్తారు. అలా 10 మందికి తెలిసి అప్పుడు అమ్మకాలు పుంజుకుంటాయి అనుకున్నాడు. ఇంటికొచ్చిన వాళ్ళకి పుస్తకాలిచ్చి చదివి మీ అభిప్రాయం చెప్పండి అనడం, మర్నాటి నుంచి ఫోన్లు చేసి చదివారా, ఎలా ఉన్నాయి అని అడగడం. వాళ్ళేమో పీకల దాకా పనుల్లో మునిగిపోయి ఉన్నాం, ఇంకా చదవలేదు, చదివి చెప్తాం అనడం. పోనీ అన్నీ చదవకపోయినా పరసవేది కథ చదవండి, చిలకా గోరింకా అయినా చదవండి అని వెంటపడ్డాం. ఈ తతంగం కొన్నాళ్లు గడిచింది. తర్వాత మరో మార్గం కనిపెట్టాడు. ఏడాది పొడుగునా పెళ్లిళ్ళు, పేరంటాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో బహుమతి ఇవ్వాలి. మళ్ళీ వేరే కొనడం ఎందుకు? ఈ 2 పుస్తకాలు కవర్లో పెట్టి ఇస్తే ఉభయతారకంగా ఉంటుందనుకున్నాడు. అది మొదలు అందరికీ పుస్తక బహుమానమే. పుట్టినరోజైనా షష్ఠి పూర్తి అయినా అదే. అనతి కాలంలోనే అందరికీ అందాయి పుస్తకాలు. శాంతకి మాత్రం ఈ పద్ధతి నచ్చలేదు. పిడుక్కి బిచ్చానికి ఒకటే మంత్రం అన్నట్టు అన్నిటికీ పుస్తకాలేనా అని దెబ్బలాడింది. వాళ్ళకి కళ్ళలేదు కాబట్టి గిన్నెలు చెంబులు పట్టుకెళ్ళి ఇస్తారు, నాకేం కర్మ, నేను మాత్రం గొప్పగా పుస్తకాలే ఇస్తాను అన్నాడు. బానే ఉంది మీ గొప్ప, అందరూ ఆడిపోసుకుంటున్నారు. మొన్న విఠల్ అందరికీ శుభలేఖలు పంపి మనకు మాత్రం శుభలేఖతో పాటు ముఖ్య గమనికని ఓ కాగితం ముక్క పంపాడు. అది వరకే మాకు మీ పుస్తకాలు ఇచ్చారు, మళ్ళీ శ్రమపడకండి, మీ ఆశీస్సులో 10,000 అని రాసి మరీ పంపించాడు. అయినా మీకు తెలిసి రావడం లేదు అంది శాంత. గుంబనంగా నవ్వాడు మోహన్ రావు. వెర్రిదానా, ఇంత విలువైన పుస్తకాలు ఇచ్చిన వాళ్లకే మళ్ళీ ఇవ్వడం ఎందుకు? మరెవరికైనా ఇస్తే చదువుతారని వారి అభిప్రాయం. నువ్వు అనవసరంగా పెడర్థాలు తీస్తున్నావు. వాడికే మరో సెట్ ఇస్తే ఇంకెవరికైనా ఇచ్చుకుంటాడు. డజన్ల కొద్దీ వినాయకుడు బొమ్మలు, గోడ గడియారాలు వస్తే ఇంకెవరికైనా ఇవ్వడం లేదా? ఇది అంతే అన్నాడు. తల బాదుకుంది శాంత. ఈ విషయంలో ఒకసారి పెద్ద గొడవే అయింది. శాంతకి వదిన వరస అయిన ఒక ఇల్లాలు కైలాసగౌరి నోము చేసుకుంటూ శాంతకి ఫోన్ చేసింది. అప్పుడు శాంత ఊళ్ళో లేదు. ఆ మాటే చెప్పాడు మోహన్ రావు. వదిన లేకపోతేనే మీరొచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అన్నయ్య గారు,
గుళ్ళో పసుపు కుంకాలు పంచడం అయిపోయాక ఇంట్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం, తప్పకుండా రండి అని చెప్పింది ఆవిడ. అంత ఆదరంగా పిలిచింది కదా అని బయలుదేరి వెళ్ళాడు. ఎలాగూ వెళ్తున్నా కదా అని కాసిని పుస్తకాలు పట్టుకెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళందరికీ పంచాడు. అందరూ అపార్థం చేసుకున్నారు. ఆ వ్రతం చేసుకున్న ఇల్లాలు ఇదంతా శాంతవదన ఆడించిన నాటకం, ఆవిడికి నన్ను చూస్తే అసూయ అని తూర్పరా పట్టింది. ఊర్నుంచి వచ్చిన శాంత విషయం తెలుసుకుని మొగుడు మీద విరుచుకుపడింది. నేనేం చేశానని ఇంత రాద్ధాంతం అడిగాడు మోహన్ రావు. చాలే ఊరుకోండి, ఆవిడ శుభమా అని నోము నోచుకుంటుంటే మీరు తగుదునమ్మా అని కలకంటి కన్నీరు పుస్తకం పంచడం ఏమిటి? ఆ పంచేదేదో ఆకాశానికి ఆవలి అంచు పంచకపోయారా అంది. కథల పుస్తకం ఇవాళ కాకపోతే రేపైనా పోతుంది, కవితలే కథలవని రామారావు చెప్పాడు, అందుకే అవి పంచాను అని సమర్థించుకున్నాడు. అంతటితో ఆగక, అంటే అన్నానంటారు గాని మా అత్తవారి వైపు వాళ్ళకి బుర్రల్లో గుజ్జు శూన్యం, శీర్షిక చూసి ఆవేశపడిపోతే ఎట్లా? లోపల మళ్ళీ వచ్చిన వసంతం, ఆనందానికి అవధుల్లేవు, వగైరా కవితలు లేవా అన్నాడు. అంతా నా కర్మ అనుకుంది శాంత. మొదట్లో తను రచయిత అయినందుకు గర్వించినా క్రమంగా అది కాస్త ఉక్రోషంగా మారింది మోహన్ రావుకి. అదేదో రాష్ట్రంలో రచయితలు పుస్తకం వచ్చేసుకుంటే గవర్నమెంట్ వారు పెద్ద సంఖ్యలో పుస్తకాలు కొని ప్రోత్సహిస్తారట. మనకు ఆ అదృష్టం లేదు. అదేదో దేశంలో కాగితం మీద కలం పెడితే చాలు, రచయితగా గుర్తించి నెత్తిన పెట్టుకుంటారట. మనకా యోగం లేదు. జబ్బలు పడిపోయేలా రాసిన ఓ పొగట్టా ఉండదు, గుర్తింపు ఉండదు. ఎంతసేపు నేను ఫలానా కథ రాశాను, ఫలానా పత్రికలో వచ్చింది, చదవండ హో అని రాసిన వాళ్ళు టముకు వేసుకోవడం తప్పించి నీ కథ చదివాం బావుంది అని భుజం తట్టే నాదుడే ఉండడని తలుచుకుని బాధపడ్డాం దినచర్య అయిపోయింది. తనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఎదుటివాడికి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోయాయట. ఎవరికో ఏదో ఉందని ఏడిస్తే ఏం లాభం, ఊరుకోండి అని ఓదార్చింది శాంత. ఆవిడకు భర్త వాలకం అర్థం కావడం లేదు. ఇన్ని విధాలా నెత్తి బొప్పి కట్టినా ఇంకా రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నాడు. స్వానుభవం లేదు కాబట్టి ఆవిడకు అంతుపట్టలేదు గాని ఒకసారి మొదలు పెడితే ఆపడం కష్టం. మనసులో ఉప్పొంగిన భావజాలాన్ని కాగితం మీద పెడితే తప్ప ఆ తపన చల్లారదు. పోని కథలు రాయడం వరకు అయితే ఆవిడకేమీ అభ్యంతరం లేదు. ఆకాశానికి ఆవలి అంచు అచ్చయి 2 ఏళ్లు తిరగకుండానే మరో 20 కథలు తయారయ్యాయి. వాటిని అచ్చేసుకుంటానంటాడు. బోలెడంత ఖర్చుతో కూడిన వ్యవహారం, వద్దంటుంది శాంత. తెల్లవారు లేస్తే ఇదే గొడవ. పోన్లే, ఆయన డబ్బు ఆయన ఇష్టం అని ఊరుకుందామంటే మళ్ళీ పుస్తకాలు పంపకాలు ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ కొత్త కథలు పుట్టుకొస్తాయి. ఈ వలయం నుంచి బయటపడేది ఎప్పుడు? ఉన్న డబ్బంతా పెట్టి ఇలా అచ్చు వేయించుకుంటూ పోతే పెద్ద వయసులో ఏ అనారోగ్యమో వస్తే ఈ పుస్తకాలు చూపి బాబు అంటే ఎవరాదుకుంటారు? ఎవరు ఉచితంగా వైద్యం చేస్తారు? ఇవన్నీ ఆలోచించి అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని కాస్త కఠినంగానే ఉంటోంది. జరిగినంత కాలం జరుగుతుంది, మరీ మొండికేస్తే ఎలాగా తప్పదు. వంట ముగించి వచ్చింది శాంత. సోఫాలో కూర్చుని ఉన్నాడతను. ధుమధుమలాడుతున్నాడు. అసలే బ్లడ్ ప్రెషర్ ఉన్న మనిషి ఇలా ఆవేశపడితే ఆరోగ్యం పాడవదు. ఇలాంటి ఆపత్ సమయంలోనే ఆవిడ మంత్రం ప్రయోగిస్తుంది. ఇంట్లో మంచాల కింద బల్లల కింద దాచిన అట్టపెట్టెలు తెచ్చి నట్టింట్లో పెట్టింది. అందులోంచి అచ్చేయించుకున్న పుస్తకాలు బయటికి తీసి ఏ తీరుగా నన్ను దయచూసేదవో అని పాడుకుంటూ దుమ్ము దులపసాగింది. ఆ దృశ్యం చూసి మోహన్ రావు కాస్త శాంతించాడు. ఆ పుస్తకాల వంక చూసుకుని బంగారం లాంటి పుస్తకాలు ఎందుకు అమ్ముడవడం లేదో అనుకున్నాడు దీనంగా. మనసులో ఓ మూల నుంచి ఆశాకిరణం తొంగి చూసింది. పర్వాలేదు, మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మంచి కథలకు ఆదరణ పెరుగుతోంది. ఆది నుంచి తెలుగు రచయితలను ఆదరిస్తున్న పాఠకులు మళ్ళీ పుస్తకాలు పట్టకపోరు. ఇది ఇలాగే కొనసాగి పూర్వ వైభోగం రాకపోదు. మళ్ళీ విజయవాడలో ఒక బజారంతా పబ్లిషర్లతో వెలిగిపోయే రోజులు రాకపోవు. అప్పుడు ఈ అచ్చేసే పని వాళ్ళకు అప్పగించి మేము హాయిగా కథలు రాసుకుంటాం. ఈ ద్విపాత్రాభినయం మానేసి రచయితలుగానే మిగిలిపోతాం. మరిన్ని మంచి కథలు రాస్తాం అనుకున్నాడు. ఆ భావన కలగ్గానే అతని మనసు తృప్తితో నిండిపోయింది. ఉందిలే మంచి కాలం ముందు ముందున అని కూనిరాగం మొదలుపెట్టాడు.
శాంత హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంది. కథ సమాప్తం.